నమస్తే వెల్కమ్ టు ప్రయాణం ఈ రోజు మన ప్రయాణంలో ఏం చూడబోతున్నామంటే ఎక్స్పీరియం ఎకో పార్క్ ఈ పార్క్ ని 150 ఎకరాల్లో నిర్మించారు ఈ పార్క్ లో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి 600కు పైగా షూటింగ్ స్పాట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అంతే కాదండి అడ్వెంచర్ గేమ్స్ కూడా ఉన్నాయి సింగపూర్ ని తలపించే ప్రకృతి అందాలు ఇక్కడ మనం చూడొచ్చు అనుభూతి చెందొచ్చు ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎకో పార్క్ నిర్మాణం వెనుక వివరాలు ఈ పార్క్ విశేషాలు తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి ఈ రోజు ప్రయాణం మనమైతే ఎక్స్పీరియం ఎకో పార్క్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం అనమాట ఎంట్రన్స్ వచ్చేసి అటు ఉందండి కాకపోతే దానికన్నా ముందు మనం టికెట్స్ తీసుకోవాలి కదా సో టికెట్స్ రేట్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను అటువైపు వచ్చేసేమో ఎంట్రన్స్ ఉంది ఇటు వచ్చేసేమో టికెట్స్ కౌంటర్ ఉంది సో టికెట్స్ రేట్స్ ఎలా ఉన్నాయి ఏంటి కూడా తెలుసుకుందాం రండి లోపలికైతే వచ్చేసాము ఇక్కడే మనకి టికెట్స్ అన్నమాట ఇస్తారు సో టికెట్ కౌంటర్ దగ్గరికి కూడా మనం వెళ్ళి అసలు టికెట్ రేట్స్ ఎలా ఉన్నాయి ఏంటి పెద్దవాళ్ళకైతే ఎలా చిన్నపిల్లలకైతే ఎలా ఇవన్నీ కూడా మనం కనుక్కుందాం రండి హలో అండి హలో మ్యామ్ ఒకసారి మా ప్రేక్షకుల కోసం టికెట్ రేట్స్ ఎలా ఉన్నాయంటే చెప్తారా ఓకే మ్యామ్ ఇప్పుడు సమ్మర్ ఆఫర్ నడుస్తుంది ఓకే 16th to 31st మే వరకు నడుస్తుంది ఓకే వీక్ డేస్లో వచ్చేసి 470 రూపీస్ ఈచ్ టికెట్ అడల్ట్కి చైల్డ్కి వచ్చేసి 240 రూపీస్ వీక్ డేస్లో వీకెండ్లో వచ్చేసి మనకు 599 ప్లస్ జిఎస్టీ పడుతుంది మేడం 18% జిఎస్టీ సో చైల్డ్కి వచ్చేసి 399 ప్లస్ జిఎస్టీ పడుతుంది జూన్ 1 నుంచి మనకు సపరేట్ ఛార్జెస్ ఉంటాయి రెగ్యులర్ ప్రైజెస్ ఉంటాయి 820 రూపీస్ అడల్ట్కి వీక్ డేస్లో చైల్డ్కి 474 రూపీస్ ఏమంటారు ఛార్జెస్ ఓకే సమ్మర్ ఆఫర్లో అయినా సరే నార్మల్గా అయినా సరే వీక్ డేస్లో ఒక రేట్ ఉంటుంది వీకెండ్లో ఒక రేట్ ఉంటుంది ఓకే అండ్ అలాగే ఇక్కడ మరి ఫుడ్కి సంబంధించి ఏముందండి ఫుడ్ వచ్చేసి లోపల రెస్టారెంట్స్ ఉంటాయి మేడం హాట్ కప్ వాళ్ళది అవన్నీ రెస్టారెంట్ ఉంది సో దానికి సపరేట్ మనం పే చేసుకోవాలి అక్కడ ఛార్జెస్ ఉంటాయి కూపన్స్ అవన్నీ కూపన్స్ ఇక్కడ తీసుకొని వెళ్ళి యూజ్ చేసుకోవాలి మనం అక్కడ ఇక్కడే తీసుకోవాలి నార్మల్ మనకు కూపన్స్ అనేవి 1000 కూపన్స్ 2000 కూపన్స్ 500 కూపన్స్ అలా ఉంటాయి ఓకే సో మనం ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు మిగిలిన ఏమైనా మిగిలితే రిఫండ్ ఇచ్చేస్తారు సో లోపలికి వెళ్ళాకైతే ఏముండదు అన్ని టోకెన్స్ ఇక్కడే తీసుకోవాలి ఓకే బగ్గీ ఛార్జెస్ వచ్చేసి వీక్ డేస్లో అయినా వీకెండ్లో అయినా ఏం ఆఫర్ ఉన్నా ఒక్కరికి 200 చైల్డ్ అయినా అడల్ట్ అయినా సీనియర్ సిటిజన్ అయినా ఎవరికైనా సేమ్ ప్రైస్ బగ్గీ ఎవరికైనా 200 రూపీస్ మనకు కావాలంటే డెడికేటెడ్ బగ్గీ ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు సో దానికి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి అంటే ఏంటంటే హాఫ్ డే డెడికేటెడ్ బగ్గీ అంటే నార్మల్గా 200 బగ్గీ ఛార్జ్ ఉంటే మనం ఎక్కడైనా ఎక్కొచ్చు ఎక్కడైనా దిగొచ్చు వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి పార్క్ డెడికేటెడ్ బగ్గీ తీసుకుంటే మనతోనే ఉంటుంది మనం బగ్గీ సో ఫ్యామిలీ ఒక 7 మెంబర్స్ అలా వచ్చారు అనుకో హాఫ్ డే అయితే 2000 ఫుల్ డే అయితే 3000 రూపీస్ ఛార్జ్ ఉంటుంది మనం వాళ్ళకు ఓకే సో అలా ఎంతమంది వస్తే సో దాన్ని బట్టి ఛార్జెస్ ఉంటాయి సో అండ్ ఇక్కడ ఈ సైకిల్స్ కూడా కనిపిస్తున్నాయి సైకిల్స్ వచ్చేసి ఇవి రెంట్ మనం ఓకే అంటే లోపల మనం బగ్గీ వద్దు అనుకుంటే సైకిల్స్ అయినా తీసుకోవచ్చు మనం బగ్గీ అయినా తీసుకోవచ్చు బై వాక్ అయినా వెళ్ళొచ్చు మనం మనకు ఈచ్ సైకిల్కి 1000 రూపీస్ డిపాజిట్ చేయాలి మనం అవి రిఫండ్ అవుతాయి మళ్ళీ ఈవినింగ్ మనకి ఇప్పుడు మనం లోపలికి ఫోటో షూట్ ప్రీ వెడ్డింగ్ షూట్ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ కూడా చేసుకుంటున్నారు కదండి మరి వాళ్ళకి ప్రైజెస్ ఎలా ఉంటాయి మార్నింగ్ 6 AM to ఈవినింగ్ 6 వరకు అయితే మనకు 30,000 ఛార్జ్ ఉంటుంది ఫోటోషూట్తో మనకి 4 personsకి కాంప్లిమెంటరీ టికెట్స్ ఉంటాయి ఓకే సో మళ్ళీ మన ఎక్స్ట్రా మెంబర్స్ ఏమైనా వస్తే వాళ్ళకి ఛార్జెస్ అవుతాయి ఆ రోజు ఏ ఛార్జెస్ ఉంటాయో ఆ ఛార్జెస్ అవుతాయి సో చైల్డ్ ఛార్జెస్ అడల్ట్ సైడ్ అడల్ట్ ఛార్జెస్ సీనియర్ సిటిజన్స్ వస్తే సీనియర్ సిటిజన్స్ ఛార్జెస్ అవుతాయి సో మనకు 6 hours ఫోటోషూట్ ఉంటుంది ఇంకా 12 hours ఫోటోషూట్ ఉంటుంది 3 hours ఫోటోషూట్ ఉంటుంది అండ్ 1 hour ఫోటోషూట్ కూడా ఉంటుంది ఎంత టైం బుక్ చేసుకున్నా సరే 4 మెంబర్స్ వెళ్ళొచ్చు ఫ్రీగా మనం సపరేట్ ఛార్జెస్ ఉంటాయి మేడం 6 hours అయితే 4 personsకి 12 hours అయితే 4 personsకి 3 hours అయితే 2 personsకి 1 hour అయితే 2 persons మనం బుక్ చేసుకున్న అవర్స్ని బట్టి పర్సన్స్ కూడా అలౌ చేస్తున్నారు అవును మేడం వాళ్ళకి రూమ్స్ కూడా ఉంటాయి మేడం లోపల రూమ్స్ కూడా ఛార్జెస్ ఉంటాయి అండ్ మనకి బగ్గీస్ కూడా వాళ్ళకి డెడికేటెడ్ బగ్గీ ఇచ్చేస్తాం సో అలా ఉంటాయి మేడం అలాగే మరి ఇప్పుడు స్కూల్స్ కాలేజ్ వాళ్ళు కూడా పిక్నిక్ వైపుగా తీసుకొస్తారు కదా మరి వాళ్ళకి ఎలాంటి ఛార్జెస్ ఉంటాయి వాళ్ళకి కూడా ఉంటాయి మేడం ఛార్జెస్ గ్రూప్ బుకింగ్ కదా సో వాళ్ళకి బల్క్లో వస్తారు కాబట్టి వాళ్ళకి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. ఓకే. సో డైలీ వాళ్ళు వీక్ డేస్లో వస్తే వీక్ డే ప్రైజెస్ సపరేట్ ఉంటాయి. నార్మల్గా మనకు 820 రూపీస్ ఇలా ఉంటాయి కూడా. సో వాళ్ళకి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి.
సో అంటే కెమెరాస్కి సపరేట్ రేటు, డ్రోన్కి అన్నీ కలిపి ఉంటాయి. ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే దానికి సపరేట్ ఉంటుంది. కెమెరాస్కి 30,000 మేడం. ఇంకా మీరు ఎన్ని అయినా కెమెరాస్ తెచ్చుకోండి. ఫోన్స్లో కాకుండా మా అంతటా మేము షూట్ ప్రైజే కాకుండా కెమెరా తీసుకెళ్ళచ్చు. దానికి ఎంత ప్రైస్ చేస్తారు? 5,000 ఉంటుంది. 5,000. ఓకే. ఫ్యామిలీ అయితే 5,000 ఉంటుంది. సో మీకు షూట్స్కి ఏమన్నా దానికి ఇవి ఛార్జెస్. మనం ఇక్కడ చూడొచ్చు, మనకి క్లారిటీగా ఇచ్చారనమాట. టైమింగ్ ప్రకారం మనం సెలెక్ట్ చేసుకుంటే ఈ టికెట్ రేట్స్ ఉంటాయన్నమాట. మనం బుక్ చేసుకున్న దాన్ని బట్టి బుక్ చేసుకోవచ్చు ఏ స్లాట్ కావాలన్నది. సో మనం టికెట్ అయితే తీసేసుకున్నాం అనమాట. ఇక నా చేతిలో టికెట్ కూడా ఉంది. ఇది వచ్చేసేమో వితౌట్ బగ్గీ అండి. వితౌట్ బగ్గీ అంటే ఏంటి అంటే ఇప్పుడు మొత్తం ఆ పార్క్ వచ్చేసి 150 ఎకరాల్లో ఉంది కాబట్టి మనం అంతా నడవలేం కాబట్టి మనకి లోపల ఒక వెహికల్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ వెహికల్ వద్దు, మేము సైకిల్ కానీ లేదంటే నడుచుకుంటూ కానీ చూస్తాం అనుకున్నప్పుడు ఇలాంటి ట్యాగ్ ఇస్తారనమాట. ఇది వితౌట్ బగ్గీ. ఇది వచ్చేసేమో విత్ బగ్గీ. నేను చెప్పాను కదా మనకి వెహికల్ ఇస్తారని. ఈ ట్యాగ్ ఉంటేనే మనకి ఆ వెహికల్లో అన్నది ఎక్కనిస్తారనమాట. సో ఇది విత్ బగ్గీ. సో ఇప్పుడు మనం కూడా ఏమాత్రం లేట్ చేయకుండా నేనైతే తీసేసుకున్నాను, అన్ని ఎక్స్పీరియన్స్ చేద్దామని అన్ని టికెట్స్ కూడా. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోయి చూసేద్దాం. వచ్చేయండి. సో మనం లోపలికైతే వచ్చేసాము. సో ఏమాత్రం లేట్ చేయకుండా లోపల ఎలా ఉంది ఏంటి అని చూడాలని ఎగ్జైట్మెంట్ అయితే నాకు చాలా ఉంది. నాతో పాటు మీకు కూడా ఉంది కదా. ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. ఎంట్రన్స్లోనే మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇదంతా కూడా ఐరన్తోనే చేశారండి. మష్రూమ్స్ షేప్లో చేశారంట. సో మనం చూడొచ్చు నిజంగానే పుట్టగొడుగుల్లానే ఉన్నాయి కదా. ఇదంతా ఐరన్తోనే చేశారనమాట. మనం వెనక కూడా చూడొచ్చు స్టాల్స్ అన్నిటి కోసం అనేసి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇంకా అది పూర్తి అవ్వలేదు, కానీ అది కూడా చాలా బాగుంది. కన్స్ట్రక్షన్స్ కూడా చాలా యూనిక్గా చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇటు పక్కనే మనం చూడొచ్చు టవర్ ట్రీస్ అంటండి. ఇవైతే బ్రెజిల్ నుంచి తీసుకొచ్చారంట. మనం ఇవి కూడా చూడొచ్చు ఇక్కడ. ఇక్కడ వచ్చేసేమో 5 floors బిల్డింగ్ వచ్చి ఇక్కడ హోటల్ అండ్ జిప్ లైన్ కూడా ప్లాన్ చేస్తున్నారు అనమాట. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ముందుకు వెళ్తా ఉండగా ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అని కూడా చూపిస్తూ ఉంటాను. మాతో పాటు మీరు కూడా ప్రయాణం సాగిస్తూ ఉండండి. సో ప్రజెంట్ అయితే నేను ఫస్ట్ బ్యాంబో గార్డెన్ దగ్గరికి వచ్చేసాను అనమాట. చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ అంతా కూడా బ్యాంబో ట్రీస్ అండ్ స్టోన్ వర్కే ఉందన్నమాట. నేను మీకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇప్పుడు చూడొచ్చు, నేను ఇక్కడ నుంచి ఉంది బార్ సెటప్ అనమాట. ఇక్కడ ప్రైవేట్ పార్టీ చేసుకోవచ్చు, అలాగే కార్పొరేట్ పార్టీ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ బార్ సెటప్తో పాటు సిట్టింగ్ పొజిషన్స్ కూడా ప్రతిదీ కూడా ఎంత యూనిక్గా ఉందంటే మీరు అబ్జర్వ్ చేయండి. స్టోన్స్తోనే చేశారండి సిట్టింగ్ పార్ట్ మొత్తం కూడా. సో చక్కగా ఇక్కడ కూర్చొని అలా పార్టీని హోస్ట్ చేసుకోవచ్చు అనమాట. బ్యాంబో గార్డెన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. పగలే ఇంత బాగుంది అంటే నైట్ టైం ఇంకెంత బాగుంటుందని ఊహించుకోవడానికే చాలా అద్భుతంగా ఉందన్నమాట. సో మనం చూద్దాము. స్టోన్సే అండి, ఇవన్నీ కూడా స్టోన్తోనే క్రియేట్ చేశారు. సో మొత్తం కూడా చాలా నీట్గా ఉందన్నమాట వర్క్ అయితే. సో ఇవి కూడా మీరు చూడొచ్చు, చాలా అంటే చాలా క్లియర్గా నీట్గా ఉంది. ఇవన్నీ కూడా నట్స్తో చేసిందే అనమాట. సో ప్రతిదీ డీటెయిల్డ్గా ఉందన్నమాట. ఇక్కడున్న ప్రతి బొమ్మ కూడా నట్స్తో చేసిందే. అక్కడ ఒక అమ్మాయి బొమ్మ కూడా ఉంది, మంచిగా స్పెట్స్ పెట్టుకొని యోయోగా ఉంది. మీకు అది కూడా చూపిస్తాను రండి. ఇదే మీకు నేను చెప్పింది. ఇది కూడా మొత్తం నట్స్తో చేసిందేనండి. ఇగో ఇయర్ రింగ్స్ కావచ్చు, కళ్ళజోడు కావచ్చు, ప్రతిదీ కూడా నట్స్తోనే చాలా నీట్గా చేశారు. ఇవన్నీ కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్టోన్ అయితే చాలా న్యాచురల్గా ఫామ్ అయిందంటండి. ఇది ఆర్టిఫిషియల్ కాదు, న్యాచురల్గా ఫామ్ అయిందే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంట. సో మనం ఇది చూడొచ్చు ఇక్కడ. సో మనం ఇక్కడ చూస్తున్నాం బ్యాంబో కర్రలతో చేసిన ఒక హౌస్ని కూడా మనం చూస్తున్నాం అనమాట. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, డైనింగ్ లాగా ఉందన్నమాట చక్కగా. ఇక్కడ మీరు చూడొచ్చు చిన్న డైనింగ్ లాగా కూడా అరేంజ్ చేశారు, చక్కగా అందరూ కూర్చొని పార్టీ చేసుకోవడానికి. మనం జనరల్గా ఎక్కడికైనా పార్క్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి సిమెంట్తో చేసిన దిమ్మెల టైపు వేసేసి చైర్స్ లాగా అరేంజ్ చేసి ఉంచుతారు. బట్ ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉందన్నమాట, చెట్టే చైర్ లాగా ఉంటుందన్నమాట. సో ఇది ఇలాగా మౌల్డ్ అవడానికి మీరు చూడొచ్చు, ఇక్కడ నా వెనక ఉంది. ఇది ఇప్పుడు మనం ఇలా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు అనమాట, చైర్ టైప్ అనమాట. సో ఇప్పుడు నేను కూర్చున్నాను కదా, ఈ చెట్టు ఇలా
చైర్ రూపంలో మౌల్డ్ అవడానికి 15 to 20 years పడుతుందంటండి. వీటన్నిటిని కూడా చైనా, వియత్నాం నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారంట. సో మీరు చూడొచ్చు, ఇప్పుడు ఇది ఇండివిజువల్ చైర్ అయితే ఇక్కడ మనకి సెటప్ కూడా ఉందన్నమాట. రౌండ్ టేబుల్ సమావేశంలాగా రౌండ్ చైర్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు ఇక్కడ. బాగుంది కదా, చాలా యూనిక్గా ఉందండి. మీరు ఇక్కడ చూడొచ్చు, చక్కగా ఒక ఫ్యామిలీ ఇలా కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవచ్చు అనమాట. మనమైతే ఇప్పుడు మిరాకిల్ గార్డెన్ దగ్గరికి వచ్చేసాము. మీరు చూడొచ్చు నా చుట్టూ ఎంత అందమైన ఫ్లవర్స్ ఉన్నాయో. ఇవన్నీ కూడా అంటే జనరల్గా మనకి గార్డెన్ అనగానే కింద వరుసగా ఇలాగా మనకి పెట్టడం అలాంటివి చూస్తాం అనమాట. కానీ ఇక్కడ మటుకి కొండల మీద మొక్కల్ని పెంచినట్లుగా అనిపిస్తుంది. అంటే ఎక్కడికక్కడికి స్పేస్ ఇచ్చుకుంటూ చక్కగా నీట్గా ఒక హిల్స్ లాగా అరేంజ్ చేశారనమాట. చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఇక్కడ పూలకి మించిన అందం ఎక్కడా ఉండదు. అలాంటి అందమైన పూల మధ్యలో నేను ఉన్నాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట. సో ఇక్కడైతే ఫోటో షూట్స్కి కానీ సినిమా షూటింగ్స్ కానీ చాలా బాగుంటుంది. సో రీసెంట్గా అయితే సిద్ధు జొన్నలగడ్డ గారు జాక్ మూవీ షూటింగ్ కూడా ఇక్కడ చేశారనమాట. మీరు అందరూ చూసే ఉంటారు, బట్ నేను ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను అంతే. సో ప్రెసెంట్ మనం వైల్డ్ ఫారెస్ట్ దగ్గరికి వచ్చేసాం. నా వెనకైతే బుల్ ఉందనమాట, దాని పక్కన ఎలిఫెంట్ అలాగే జిరాఫీ ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకి ఫారెస్ట్ అనగానే చల్లగా ఉండే వాతావరణం గుర్తొస్తుంది అనమాట. ఈ పార్క్ లో నాకైతే ఇక్కడ చాలా చల్లగా కూడా అనిపిస్తుంది. చెట్ల మధ్యలో ఉందన్నమాట జిరాఫీ. చూసారు కదా, ఈ వైల్డ్ ఫారెస్ట్ లో డిఫరెంట్ యానిమల్స్ ని ఐరన్ తో అయితే రెడీ చేసి పెట్టారు. సో మనం ఇక్కడ కాసేపు సేద తీరటానికి కూడా చైర్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేశారనమాట. పార్క్ మొత్తం కూడా మనం తిరిగేసరికి ఎండకి కొంచెం అలసిపోయిన ఫీలింగ్ ఉంటుంది కదా. సో కాసేపు ఈ వైల్డ్ ఫారెస్ట్ లో మనం రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. అందుకోసమనే ఇక్కడ చైర్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు. ఈ ప్లేస్ చూస్తుంటే ఎక్కడికి ఫారెన్ కి వచ్చేసామో, ఇంట్లో వెరైటీగా ఉంది అని అనిపిస్తుంది కదా, కానీ కాదు. ఆ పార్క్ లోనే ఉన్నాము, ఆ ఎకో పార్క్ లోనే ఉన్నాం అనమాట. ఇవన్నీ మీరు చూడొచ్చు. ఎక్కడికో సడన్ గా మనం ఒక కంట్రీకి వచ్చిన ఫీలింగ్ అయితే ఉంది నాకు. ఇవన్నీ ఎక్కువగా మనకి ఇతర దేశాల్లోనే కనిపిస్తూ ఉంటాయి కదా. చాలా అంటే చాలా బాగుంది. సో ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఫ్లవర్ వాస్ ట్రీని కూడా. అదే విధంగా ఇక్కడ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ప్రతి ట్రీ గురించి కూడా మనం మాట్లాడుకుంటూ వెనక అసలు మనకు టైం సరిపోదేమో, అంత అద్భుతంగా ఉంది ప్రతిదీ కూడా. ఇక్కడ ₹1,00,000 దగ్గర నుంచి మొదలెడితే 3 కోట్ల రూపాయల వరకు వర్తబుల్ అయిన ట్రీస్ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మనం చూద్దాము. అన్నవి ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ నుంచో ఇంపోర్ట్ చేసుకొని తీసుకొచ్చారనమాట. ఇక్కడ దీని బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు, చార్మినార్ ట్రీ టైప్ ఉందన్నమాట అది. సో మీకు అది కూడా చూపిస్తాను రైట్. చెప్పాను కదా నేను ఉయ్యాల టైప్ అనిపించిన చైర్ లాంటి ఒక చెట్టును చూశానని. నాకైతే ఇలాంటి టైప్ ఒక ఉయ్యాలు కూడా ఉంటాయి కదా, సో నాకైతే ఆ ఫీలే ఉందన్నమాట. కూర్చోడానికి కూడా చాలా కంఫర్ట్ గా కూడా ఉంది. ఈ ట్రీ అయితే చాలా బాగుందన్నమాట. నిజం చెప్తున్నాను, ఎక్స్పీరియం ఎకో పార్క్ మనకు ఒక మంచి యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనడానికి ఎలాంటి అతిశయోక్తి కాదు. ఎక్స్పీరియం ఎకో పార్క్లో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ ప్లేస్ అని కూడా చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇది సెల్ఫీ స్పాట్ అని కూడా చెప్పొచ్చు అనమాట. మనం చూడొచ్చు, బుద్ధుడు మధ్యలో ఉంటే చుట్టూ చెట్టు ఉందన్నమాట. మనకి బుద్ధుడు నీట్గా కనపడటం కోసం ఈ చెట్టుని ఇలాగా నీట్గా కూడా కట్ చేశారు. ఇదంతా కూడా ప్రాపర్గా నీట్గా ఉందన్నమాట. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ సెల్ఫీలు తీసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇక్కడ. మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది ఎక్కడ కూర్చున్నానో. న్యాచురల్ డైనింగ్ టేబుల్ సెట్ అని చెప్పొచ్చు అనమాట. ఇది చక్కగా నీట్గా ఉంది. మీకు ప్రతిదీ కూడా అంటే రియల్గా ఒక చైర్లో మనం కూర్చున్న కంఫర్ట్ అయితే నాకు ఉందన్నమాట. ఒక టీ కాఫీ అలా మనం ఇంట్లో ఒక టేబుల్ లాగా అరేంజ్ చేసుకొని అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ టీ కాఫీలు తాగుతాం కదా, అలానే ఇక్కడ ఒక సెటప్ అయితే అరేంజ్ చేశారనమాట. ఇవన్నీ కూడా ఒరిజినల్ ట్రీసే. న్యాచురల్గా ఇలాగా చేయడం కోసం అసలు వీళ్ళందరూ ఎంత కష్టపడ్డారో, ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఇలా మౌల్డ్ అయినాయి అన్నీ. సో ఇవన్నీ
ఇలా మౌల్డ్ చేయడానికి ఇది ఒకటేనే కాదు, ఇక్కడున్న ప్రతిదీ కూడా యూనిక్గా ఉంది. ట్రీస్ అయితే ఏంటి, లేదంటే స్టోన్స్ అయితే ఏంటి, ప్రతిదీ కూడా చాలా యూనిక్గా ఉందన్నమాట. అసలు ఈ ఆలోచన ఆయనకి ఎలా వచ్చింది, ఇది స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది అనేది ఎకో పార్క్ని స్టార్ట్ చేసిన రామ్దేవ్ రావు గారితో కూడా మాట్లాడదాం. ఇవన్నీ కూడా డీటెయిల్గా కనుక్కుందాం మనం. ఈ ఎకో పార్క్ స్థాపించి ఒక చరిత్రను సృష్టించిన రామ్దేవ్ రావు గారు మనతో పాటే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. అసలు ఇది 1500 సంవత్సరాల చెట్టు అంట కదా సార్, అసలు ఇది కొనటానికి ఎంత అమౌంట్ అయింది సార్? ఇది కొని ఇక్కడ తేవడానికి అయిన ఖర్చు, అంటే కొన్నదానికంటే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అమౌంట్ ఎక్కువ. ఇది యాక్చువల్గా 1 crore పర్ ట్రీ. ఓకే, మొత్తం పార్క్ మొత్తం చూసామండి. అసలు ఎంత బాగుందంటే ప్రతిదీ కూడా చాలా యూనిక్గా ఉంది. అసలు ఇలాంటి ఒక పార్క్ స్థాపించాలని మీకు ఎందుకు అనిపించింది? యాక్చువల్గా నేను ఫైన్ ఆర్ట్స్ చదివానండి. నాకు చిన్నప్పటి నుంచి ప్లాంట్స్ అంటే చాలా ఇష్టము. ఓకే. తర్వాత ఐ బికమ్ ఏ బిజినెస్ మ్యాన్. తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసి ఐ ట్రావెల్డ్ 80 కంట్రీస్. అయిన తర్వాత నాకు అనిపించింది, ఇది మనము పుట్టాము, పెరిగాము, బిజినెస్లు చేసాము, సంపాదించాము. ఓకే, తర్వాత వచ్చేసి దీనికి ఏదైనా ఒక మనము ఎప్పుడో పోయేది వాళ్ళము, పోయే ముందు ఒక మన ఎన్విరాన్మెంట్కి, మన ప్లానెట్కి ఏదైనా ఒకటి మన గుర్తు పోయినా కూడా గుర్తు ఉండేలాగా చేద్దామని చెప్పేసి అదొక ఆలోచన కింద చేశాను. కానీ మీ ఆలోచన అయితే అంటే ఎప్పుడు ఎన్నేళ్ళు పట్టిందంటే ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఇదంతా కంప్లీట్ చేయడానికి 25 years బ్యాక్ వచ్చిన ఆలోచన అండి ఇది నాకు. ఓకే, 25 years బ్యాక్ వచ్చింది ఇది. దాంట్లో ఒకటి నాగ్నూచ్ గార్డెన్స్ అని చెప్పి ఒక గార్డెన్ ఉందన్నమాట. ఆ గార్డెన్ చూసేసి నేను ఇన్స్పైర్ అయ్యాను. అది చూసిన తర్వాత నాకు ఒక 10 days వరకు నాకు నిద్ర పట్టలేదు. ఏదైనా ఎట్లాంటి చేయాలనే అనే ఉద్దేశంతో చేశాను. ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. అక్కడ ఉన్న భూములు అవి ఉండేవి, మా ఫాదర్ వాళ్ళు ఇచ్చేసిన ఆ భూములు అమ్మేసేసి తర్వాత వచ్చేసి నా బిజినెస్లో వచ్చిన మొత్తము నేను ఈ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశాను అనమాట. ఇన్వెస్ట్ చేసేసి తర్వాత 6 years బ్యాక్ ఇది మొదలుపెట్టాం. ఓకే, ఈ గార్డెన్ చేయడం అనేది 6 years బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది. 6 years బ్యాక్ చేస్తే ఇప్పటికి ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది కదా సార్? ఇంకా కొన్ని చేస్తూనే ఉన్నాం మేము. ఇంకా ఏమేమి ఉండొచ్చు సార్? అంటే ఇప్పటివరకు మేము చాలా చూసాము, ఇంకా ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ? మ్యాన్ మేడ్ బీచ్ అనేది ఒక 12 acresలో చేస్తున్నామండి. అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అది కాకుండా వచ్చేసి ఒక 300 room ఒక 5-star హోటల్. అవన్నీ 3rd phase. అది 2nd phase మ్యాన్ మేడ్ బీచ్. ఓకే. తర్వాత వచ్చేసి ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఒక 10,000 square feetలో చేస్తున్నాం. అది ఈ టైప్లో ఒకటి తర్వాత ఒకటి మేము యాడ్ చేసుకుంటూ పోతున్నాము. అల్టిమేట్గా వీ వాంట్ మేక్ ఇట్ ఇండియాస్ బెస్ట్ కాకుండా వరల్డ్లో టాప్ 5లో మాది కూడా ఒక గార్డెన్ ఉండేలాగా డెఫినెట్లీ ఉంటుంది సార్. ఎందుకంటే మన హైదరాబాద్లో ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అన్నది ఎవరికీ లేదు. సో మీరు చాలా చక్కగా చేశారు. అంటే ఇక్కడ ఉన్న ప్రతి చెట్టుకి ఒక యూనిక్ ఉన్నట్లే ఇక్కడ ఉన్న ప్రతి స్టోన్కి కూడా, అంటే ప్రతి రాయి కూడా ఒక రాయి కూడా చాలా యూనిక్గా ఉంది సార్. అవి కూడా చాలా, అంటే అవన్నీ కూడా మీరే ప్లాన్ చేశారా సార్? అవునండి. ఇప్పుడు వచ్చేసి మేము చెట్లు దాదాపు 80 కంట్రీస్ నుంచి కలెక్ట్ చేసాము. వచ్చేసేసి దాదాపు 150 crores ఓన్లీ చెట్ల కోసం స్పెండ్ చేసాం మేము. ఓకే. అట్లాగా వచ్చేసేసి స్కల్ప్చర్స్ అంటే శిల్పాలు, అవి మా దగ్గర అన్ని న్యాచురల్ మెటీరియల్స్ తోటి ఉన్నాయి. స్టెయిన్లెస్ స్టీలు, కాటన్ స్టీలు, తర్వాత స్టోను, బ్రాంజు, కాపరు, తర్వాత వచ్చేసేసి మన టెరాకోటా, అట్లాగా న్యాచురల్ మెటీరియల్ తోటి చేసాం. మా దగ్గర ఎక్కడ ఫైబర్ గ్లాస్ ఎక్కడా లేవు. ఇప్పుడు ఇవాళ రేపు ఎవరు చేసినా కూడా ఫైబర్ గ్లాస్ ఇలాంటి ప్లాస్టిక్ వాడుతున్నారు. ఈవెన్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ 5-star హోటల్ కానీ ఎక్కడ చూసినా కూడా ఫైబర్ గ్లాసే ఉంటాయి. అయిన తర్వాత అసలు ఈ స్టోన్స్ కల్చర్ చేయడం అనేది మన ఇండియాలో మొదలైంది. అది వచ్చేసేసి అది చచ్చిపోయే సిచ్యువేషన్లో ఉంది ఇది ఇప్పుడు. దాన్ని మనం మళ్ళీ కొంచెం ముందుకు తీసుకుపోయి అది అట్లాంటి చేయాలనే ఉద్దేశంతో అది కూడా చేయడం జరుగుతుంది అన్నమాట. తర్వాత స్టెయిన్లెస్ స్టీల్ స్కల్ప్చర్స్ ఇంతవరకు ఇండియాలో ఎవరు చేయలేదు కూడా. అవి కూడా మేము ఫస్ట్ టైం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసాం. తర్వాత దానికి ఒక 50 కోట్ల వరకు పెట్టాము మేము. తర్వాత ఇంకా 150 కోట్లు చెట్లు, 50 కోట్ల స్కల్ప్చర్స్, తర్వాత వచ్చేసి మొత్తం 450 crores మేము ఓన్లీ ల్యాండ్ కాకుండా మిగతా అదంతా మేము పెట్టడం జరిగింది. ఇది ఓకే సార్. తర్వాత ఓన్లీ ఈ న్యాచురల్ స్టోన్స్, ఇందాక మీరు మాట్లాడారు న్యాచురల్ స్టోన్స్, అక్కడ ఒక స్టోన్ ఉంది, అది 50 లక్షల రూపాయలు.
అట్లాగే ఇప్పుడు అక్కడ ఉన్న 3 స్టోన్స్ అవన్నీ కూడా ఇంపోర్ట్ చేసాం. ఓకే. 15 crores పెట్టేసి ఓన్లీ స్టోన్స్ ఇంపోర్ట్ చేసాం. తర్వాత మొజాయిక్, ఇప్పుడు దీన్ని మొజాయిక్ అని అంటారు. ఇది జపాన్లో వాడుతూ ఉంటారు. ఓకే. ఇంతవరకు ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు ఈ మొజాయిక్ని. మేము కూడా 2 స్ట్రక్చర్స్, అక్కడ ఒక స్ట్రక్చర్ ఉంది, ఇది ఒక స్ట్రక్చరు. దీన్ని మేము దీనికి వాడేసేసి ఇది ఒక పబ్లిక్కి ఒక మంచి లుక్ వస్తుంది. దానికోసం అని చెప్పేసి ఇది కూడా ఒక స్కల్ప్చరల్ లుక్ చేసాం. ఇప్పుడు వచ్చేసి 4 కలిపితే 4 కోట్లు. ఇది వచ్చేసి కనీసము ఈ మొజాయికే మేము ఒక 25 lakhs వరకు పెట్టాము మొజాయిక్కి. తర్వాత వచ్చేసి దీన్ని చేయడానికి అదంతా కలిపి ఇంకొక 25 lakhs అయింది. ప్రతిదీ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది సార్ ఇక్కడ. మరి అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక పొలం అమ్మేసి తర్వాత మీకు బిజినెస్లో వచ్చిన డబ్బులన్నింటినీ చెప్పి ఇక్కడ పెట్టేశారన్నారు కదా, మరి ఇంట్లో ఇలా నేను ఒక పార్క్ పెడదాం అనుకుంటున్నాను, ఇలా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఏమన్నారు సార్? అంటే ఫస్ట్ ఎంకరేజ్ చేయలేదు. మా వైఫ్ చెప్పేవాళ్ళు వచ్చేసి మా రిలేటివ్స్లో కొంతమంది వచ్చేసి రోజుకో 10,000 20,000 తీసుకొని క్లబ్లో పేకాడేసి 2 పెగ్గులు తాగి పడుకుంటారు అన్నమాట. అంటే బిజినెస్ అయిపోయిన తర్వాత కొంచెం ఇక రిటైర్మెంట్ లైఫ్లో ఎంజాయ్ చేయడానికి అది వాళ్ళు చేసే కార్యక్రమం. మంచిగా డబ్బులను బాగా సంపాదించి పిల్లలకి ఇచ్చి వాళ్ళు అది చేస్తుంటారు అన్నమాట. మా వైఫ్ అదే సజెస్ట్ చేసింది, ఎందుకు నువ్వు ఇవన్నీ కష్టపడుతున్నావు అయిన తర్వాత డబ్బు అంతా తగలబెడుతున్నావు నువ్వు అని చెప్పేసి. బట్ ఒకటి, మనం పుట్టాము పెరిగాము, ఇందాక చెప్పాను నేను, వీ హ్యావ్ టు డూ సంథింగ్. అందరికీ నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు వచ్చేసి దే హ్యావ్ టు డూ సంథింగ్ టువర్డ్స్ ఇది గ్రీనరీ గురించి. ఓకే. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారు. ఎంత దారుణంగా కష్టపడుతున్నారంటే అసలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఊపిరి సల్పనంత కష్టపడుతూ ఉంటారు. ఎందుకోసము? వాళ్ళ పిల్లలకు సంపాదించి పెట్టాలని. అది ఆల్రెడీ 1000 కోట్లు ఉండనివ్వండి, ఇంకొక 500 కోట్లు సంపాదిద్దాం అని చెప్పేసి, 2000 కోట్లు నుండి ఇంకొక 1000 కోట్లు సంపాదిద్దాం అని చెప్పేసి ఇదే దీంట్లో పోతూ ఉంటారు. అదంతా సంపాదించి తీసుకుపోయేది ఏమి ఉండదు కదా, చివరికి పిల్లలకి ఇవ్వాలనే ఫీలింగ్. అంతమించి ఎందుకు చేస్తారు లేకపోతే? కానీ వాళ్ళకి ఒకటే ఆలోచించట్లేదు. ఎవ్రీ వన్ షుడ్ థింక్ వచ్చేసి వాళ్ళు మనం పిల్లలకి ఎటువంటి ఎన్విరాన్మెంట్ ఇవ్వబోతున్నాము. ఓకే, హెల్త్ ఈజ్ వెల్త్ అని అంటారు అందరూ. ఓకే, ఇప్పుడు వచ్చేసి వెల్త్ ఇస్తున్నారు వాళ్ళు, కానీ హెల్త్ పాయింట్ ఏంది? ఇప్పుడు వచ్చి హైదరాబాద్లో లివింగ్ వాళ్ళు 30 cigarettes per డే తాగుతున్నారు, అంత పొల్యూషన్ పీలుస్తున్నారు. అదే ఢిల్లీలో ఉన్నారు 60 cigarettes per డే తాగుతున్నారు. ఇప్పుడు దాని గురించి ఆలోచన ఎవరికి లేదు. సంపాదిద్దాం పిల్లలకి ఇద్దాం. ఇదే పొల్యూషన్ యాక్టివిటీ ఇట్లాగే డిస్ట్రక్షన్ జరుగుతూ ఉంటే 50 సంవత్సరాల తర్వాత అందరూ ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని తిరగాల. మనము పోయినసారి కోవిడ్ అప్పుడు మాస్కులు పెట్టుకున్నాం, ఇప్పుడైతే వెనకాల ఒక సిలిండర్ పెట్టుకొని ఒక ఇది పెట్టుకొని పోవాలి. అలాంటి సిచ్యువేషన్ అయ్యే ఉంది. దాని గురించి అసలు ఎవరు మాట్లాడలేదు. వెరీ సాడ్. అంటే ఒక ఆలోచన రావాలి అనే ఫీలింగ్ తోటి ఇది పెట్టడం జరిగింది. ఇంత పెట్టాడు ఏంటిది అనేది. ఇప్పుడు వచ్చేసి మీరు ఇచ్చే ఇది పబ్లిసిటీ ఇంటర్వ్యూలు కానీ మిగతా వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళకు రావాలి, అరే మనం పోయి క్లబ్బుల్లో తాగేసి పేకాడ ఆడుకోవడం కాదు, మనం ఒక నేమ్ సంపాదిద్దాము, నేమ్ సంపాదించి చచ్చిపోదాం అనే ఫీలింగ్ వస్తే బాగుంటుందని నా ఫీలింగ్. మీరు ఇందాక అన్నారు సార్, ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టాలని ఆలోచిస్తూ ఉంటారని. కానీ మీరు మీ పిల్లలకి అంటే మంచి ఎన్విరాన్మెంట్, అంటే మీ పిల్లలకే కాదు మాలాంటి ఎంతో మందికి కూడా మంచి ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేసి ఇచ్చారు సార్ ఫ్యూచర్ జనరేషన్ కోసం.